నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పొత్తి కడుపులో కొవ్వు పేరుకుపోతుందా? నెల తక్కువ పిల్లల్లో సమస్యలా? పక్షవాతాన్ని ఎలా అనుమానించాలి? ఆందోళనతో సతమతమవుతున్నారా? ఇంకా హెల్త్ టిప్. పెళ్లికి ముందు నాజుగ్గా ఉన్న మహిళలు చాలా మంది పెళ్లై పిల్లలు పుట్టాక బాగా బరువు పెరిగిపోతూ ఉంటారు. ఇక మెనోపాజ్ దశలోకి వచ్చేసరికి స్థూలకాయం సమస్యగా మారిపోతూ ఉంటుంది. అయితే చాలా మందికి పొట్ట దగ్గర, ముఖ్యంగా పొత్తి కడుపు భాగంలో కొవ్వు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఆహారంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, నిత్యం వ్యాయామాలు చేస్తున్నా పొట్ట దగ్గర కొవ్వు ఒక పట్టాన కరగదు. ఇలాంటి వారికి ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సలు, పరిష్కారాలు చెబుతోంది. పొత్తి కడుపులో కొవ్వును కరిగించే ఆయుర్వేద మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెనోపాజ్ తర్వాత చాలామందికి పొత్తి కడుపులో కొవ్వు పేరుకుపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. బరువును తగ్గించుకునేందుకు, పొట్ట భాగంలో కొవ్వును కరిగించుకునేందుకు మనలో చాలామంది చెయ్యని ప్రయత్నమంటూ ఉండదు. డైటింగ్లు, ఉపవాసాలు, ఆహారంలో మార్పులు, వ్యాయామాలు, యోగాసనాలు, ఏరోబిక్స్ ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా చాలా సందర్భాలలో బరువు తగ్గడం అనేది అసాధ్యంగా ఉంటోంది. కష్టపడి కేజీ బరువు తగ్గితే మరికొన్ని రోజులకే 5-6 కేజీల బరువు పెరిగిపోతుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గని వారికి, ముఖ్యంగా పొత్తి కడుపు భాగంలో కొవ్వును కరిగించేందుకు ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైన చికిత్సలు, పరిష్కారాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. చాలా మంది స్త్రీలకి పొత్తి కడుపు దగ్గర మెనపాజ్ దాటాకలైతే మెనపాజ్ రీచ్ అవుతుంటే చూస్తుంటాము. ఆ ప్రదేశంలో కొవ్వు పెరగడం అనేది. అయితే దీనిని మన వాళ్ళు పూర్వం నుంచి కూడా పర్వాలేదు, పొట్టనే కదా పెరుగుతుంది, వాళ్ళకి తెలియకుండా కూడా పెరిగిపోతూ ఉంటారు. మనం ఒక 4-5 సంవత్సరాలు వాళ్ళని చూసినప్పుడు, ఇప్పుడు చూసినప్పటికీ కూడా వాళ్ళలో చాలా మార్పు కనిపిస్తూ ఉంటుంది. అది ఎందువలనంటే మనకి ఎప్పుడైతే ఈస్ట్రోజన్ హార్మోన్, అంటే కొన్ని సైంటిఫిక్ డేటా ఈస్ట్రోజన్ వల్ల కాదు అంటున్నారు. అయితే కొంత డేటా వరకు ఏంటంటే ఈస్ట్రోజన్ తగ్గిపోతే కనుక ఎడిపోజ్ టిష్యూ అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని కూడా మళ్ళీ ప్యాంక్రియాస్, అంటే గ్రోత్ హార్మోన్ అంటారు దాన్ని, ఎడిపోజ్ టిష్యూ పెరగడం, ఇన్సులిన్ దానికి రెసిప్రొకేట్ అవ్వడం అనేది రెండు ప్యారలల్గా జరుగుతున్నప్పుడు వీళ్ళకు పొత్తి కడుపు భాగంలో ఎక్కువ వర్క్, ఎక్సర్సైజ్, అది మూమెంట్ ఎక్కువ ఉండదు కాబట్టి ఆ ఏరియాలో పొట్ట పెరిగి పియర్ షేప్లో, అది లేకపోతే యాపిల్ షేప్ కానీ రౌండ్గా తయారవుతూ ఉంటారు. సో దీనిని ఒక ప్రపంచ వ్యాప్తంగా కూడా దీని ఒక సమస్యగా, లేదా అంటే ఇది తప్పనిసరి తగ్గించుకోవాల్సిందిగా కూడా చెప్పడం జరుగుతుంది. ఎందువల్ల దీనివల్ల గుండె సమస్యలు వస్తూ ఉంటాయి, కొలెస్ట్రాల్ సమస్యలు వస్తూ ఉంటాయి, దీనివల్ల మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఎందువల్ల అంటే ఈ శరీరంలో ఎప్పుడైతే ఈ పొట్ట భాగం పెరుగుతుందో అప్పుడు మిగతా ఆర్గన్స్ మీద కూడా ప్రెషర్ పడుతూ ఉంటుంది. కాబట్టి దీనిని మనం పెరగకుండా చూడడానికి దీనికి సరిపడా మనం ఆహార విహారంలో మార్పులు అనుకోండి, వ్యాయామం అనుకోండి, మందుల ద్వారా కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఈ యొక్క మెనోపాజ్ దశకి చేరుతున్నారో వాళ్ళ శరీరానికి ప్రతిసారి, అంటే అట్లీస్ట్ నెలకోసారైనా బరువు చూసుకుంటూ ఉండాలి. అందులో పొట్ట భాగం పెరుగుతుందా లేదా అన్నది చూసుకోవాలి. దాని సరిపడా వ్యాయామాలు లాంటివి చేయాలి. సో వ్యాయామం చేయడం ద్వారా ఏమందంటే బాడీ అంతా వర్కౌట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి బరువు తగ్గడానికి, లేకపోతే పెరగకుండా ఉండడానికి సహాయపడుతుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క అడిపోజ్ టిష్యూ ఎప్పుడైతే పెరుగుతుందంటే వీళ్ళకి ఆకలి ఎక్కువ వేయడమా, లేకపోతే సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. 60 ఏళ్ళు రాగానే నేను ఇంకేం పని చేయను, నేను ఇలాగే ఉంటాను, నేను ఇక్కడే కూర్చుంటాను అంటూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పనులు చేసుకుంటూ ఉండడం, వాళ్ళ పనులు వాళ్ళు, ఏది కాకపోతే బయటకు వెళ్ళి వాకింగ్ లాంటివి చేస్తూ ఉంటే కూడా ఈ ఒక పొట్ట భాగం పెరగకుండా ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే ఆహార విహారంలో కూడా మార్పులు రావాలి. ఎందుకంటే చాలామంది ఎక్కువ పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడము, నూనె పదార్థాలు ఎక్కువ తీసుకుంటారు, మాంసాహారం అధికంగా తీసుకుంటూ ఉంటారు. అలాగే కొవ్వు పదార్థాలు ఇవాళ అన్నీ దొరికిపోతున్నాయి కాబట్టి అవన్నీ కూడా తగ్గించుకొని ఒక టైమ్లీ ఫుడ్, ఆహారం తీసుకుంటూ ఉంటే కనుక బరువు అసలు పెరగకుండా ఉంటారు. అధిక బరువును వదిలించుకునేందుకు పళ్ళు, పళ్ల రసాల్ని నిత్యం తీసుకోవడం మేలు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు పొట్ట భాగంలో కొవ్వు కూడా కరుగుతుంది. అలాగే ఆకుకూరలు, కాయగూరలు కూడా, ముఖ్యంగా క్యాబేజీకి బరువును తగ్గించే గుణం ఉంది. క్యాబేజీని నిత్యం సలాడ్స్ రూపంలో తీసుకుంటూ ఉంటే పొట్టలో క్రమంగా కొవ్వు కరిగే అవకాశం ఉంది. అలాగే దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, ఆవాల వంటి దినుసులకు ఒంట్లో కొవ్వును కరిగించే గుణం ఉంది.
రోజువారీ వంటల్లో వీటిని ఒక భాగంగా చేసుకోవడం ద్వారా అధిక బరువును క్రమంగా వదిలించుకోవచ్చు. వెల్లుల్లిలోని అలిసిన్ అనే రసాయనానికి బరువును తగ్గించే గుణం ఉంది. నిత్యం వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకుంటే అధిక బరువు నుంచి త్వరగానే బయటపడవచ్చు. సిటీస్లో ఉండే వాళ్ళకి ఇది ఒక ప్రాబ్లం అవుతుంది కాబట్టి వీళ్ళు కూడా వ్యాయామాలు లాంటివి చేసుకుంటూ, అలాగే యోగాసనాలు లాంటివి చేసుకుంటూ, ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే కనుక తప్పనిసరి ఈ యొక్క పొట్ట భాగం పెరగకుండా మెయింటైన్ చేయొచ్చు. ఒక్క పొట్ట భాగమే తగ్గడం అనేది ఉండదు కాబట్టి దీనికి మనం తీసుకుంటప్పుడు ప్రొవైడెడ్ ఎక్సర్సైజ్ అవి చేసుకుంటూ ఈ యొక్క చిట్కాలు లాంటివి తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. ఇందులో చిత్రకం అనేది మంచి ఔషధం. ఇది చిత్రకాన్ని అంటే ఇది తేనెతో పాటు ప్రతిరోజు ఒక కప్పుడు పాలు అనుపానంగా కనుక పొద్దున్న సాయంత్రం తీసుకుంటే కనుక, అంటే ఒక అర చెంచాడు చిత్రకం పొడిని ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం తేనెలో కలిపి ఒకప్పుడు పాలు అనుపానంగా తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా ఏంటంటే మనకి మామూలుగా ఇది సొంటి, పిప్పళ్ళు, మిరియాలు మనం తరచూ చెప్తూ ఉంటాము, త్రికటుకాలు అనేవి. అందులో మళ్ళీ చిత్రకం యాడ్ చేసి చవ్యం అనేది ఒక ఔషధం కూడా దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఘాటైన ద్రవ్యాలు. ఇవన్నీ కూడా శరీరంలో ఈ యొక్క అంటే తొందరగా మన శరీరంలోకి వెళ్ళి అవి బర్నింగ్ ఆఫ్ క్యాలరీస్ చేయడానికి, బర్నింగ్ ఆఫ్ ఫ్యాట్ చేయడానికి సహాయపడుతూ ఉంటాయి. అందుకే చవ్యము, చిత్రకము, అలాగే సొంటి, పిప్పళ్ళు, మిరియాలు ఇవి 5 పదార్థాలు పొద్దున్న ఒక చెంచాడు, సాయంత్రం ఒక చెంచాడు తేనెలో కలిపి చిన్న కప్పుడు పాలు, అంటే చాలా డైల్యూటెడ్ మిల్క్ ఉండాలి. దీన్ని పొద్దున సాయంత్రం తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. పాలు ఎందుకు అనుపానం అంటే ఇవి ఘాటైన ద్రవ్యాలు కాబట్టి చాలామందికి ఈరోజు కడుపులో మంట అనే సమస్య ఉంటుంది కాబట్టి పాలు అనుపానం అని చెప్పడం జరిగింది. కానీ కొంతమందికి పాలు పడవు, పాలు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు మంచినీళ్ళు అంటే ఒక అరగంట భోజనానికి ముందర పొద్దున్న సాయంత్రం తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. అయితే వీటిని గోరువెచ్చటి నీళ్ళతో పాటు తీసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా ఏంటంటే ఇప్పుడు ఈరోజు అందరికీ టీ తాగడం అలవాటు. అందులో గ్రీన్ టీలో తులసి కానీ, లేదా అంటే మిరియాలు కానీ, లేకపోతే పిప్పళ్ళు కానీ, వీటన్నిటిని కూడా ఒక కషాయం కింద చేసి, అంటే టీ అంటే మనం ఏదో వర్డ్ యూజ్ చేస్తుంది, దాన్ని కషాయం అని అంటాం మనం. ఈ కషాయాన్ని మనం కొంచెం టీ అంటే అలవాటు ఉంటుంది కాబట్టి చాలామందికి ఆ గ్రీన్ టీ వేసుకుని తాగితే కనుక ఆ టీ తాగడంతో పాటు మనకి ఇవి కూడా దీని బెనిఫిట్స్ కూడా కలుగుతూ ఉంటాయి. ఇది ఒక విధానం. ఇది కాకుండా ఏంటంటే కొంతమందికి అబ్డామినల్ ఫ్యాట్ పెరగడానికి, అంటే వాళ్ళ ఆకలి తగ్గడానికి కొన్ని రకాలైన ఔషధాలు కూడా ఆయుర్వేదంలో చెప్పారు. వీటికి మేదోహర కుక్కులని, అదే పునర్నవ మండూరం అని, అంటే ఒకసారి కాళ్ళు వాస్తూ ఉంటాయి వాళ్ళకి, అంటే సందర్భాన్ని బట్టి రకరకాలైన ఔషధాలు ఉంటాయి. వాటిని ఇస్తూ ఉంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. అధిక బరువుతో సతమతమయ్యే వాళ్లు రోజువారీ ఆహారంలో ఉలవల్ని ఒక భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఉలవలు ఒంట్లో వేడిని పుట్టించి బరువును తగ్గిస్తాయి. బరువు తగ్గాలనుకుని అన్నం మానేయాల్సిన పని లేదు. అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ను వాడుకోవచ్చు. మామూలు అన్నంతో పోలిస్తే బ్రౌన్ రైస్లో పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి. పళ్ల రసాల్లోకి కాస్తంత అలోవెరా జెల్ని కలిపి తీసుకోవడం వల్ల ఒంటి బరువును సునాయాసంగా తగ్గించుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు, సోంపు ఈ మూడింటిని అర టీ స్పూన్ చొప్పున తీసుకుని ఒక గ్లాసు నీళ్లలో బాగా మరిగించి కషాయంగా చేసుకుని నిత్యం గోరువెచ్చగా తాగుతుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉప్పు, పులుపు, కారం, చేదు, తీపి, వగరు ఈ షడ్రుచులకు సమంగా ప్రాధాన్యమివ్వాలి. రుచి పేరుతో కొన్నింటికే పరిమితమైతే జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బరువు తగ్గనప్పుడు డాక్టర్ సలహా మేరకు ఆయుర్వేద ఔషధాలను కొంతకాలం పాటు వాడాల్సి ఉంటుంది. ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నిత్యం కాసేపైనా వ్యాయామం చేయటాన్ని అలవాటుగా మార్చుకుంటే పొత్తి కడుపు దగ్గర కొవ్వు చాలా వరకు కరిగిపోతుంది. సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు ఆయుర్వేద ఔషధాలను వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కాల వ్యవధికి నోచనిది ఏదైనా అకాలమే అన్నట్లుగా నెలలు నిండకుండా బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డకు మన లోకంలో చాలా రకాల సమస్యలు స్వాగతం పలుకుతూ ఉంటాయి. శ్వాస కష్టాలు మొదలుకొని కామెర్ల వరకు చాలానే కనిపించే అవకాశం ఉంటుంది. ఒకప్పుడైతే నెలలు నిండని పిల్లల్లో కనిపించే సమస్యలకు చికిత్స అంతంత మాత్రంగానే ఉండేది. ఇప్పుడు అలా కాదు. నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఎదురయ్యే సమస్యలకు ఆధునిక వైద్యంలో చక్కటి రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి. నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఎదురయ్యే సమస్యలు, వాటికి చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 37 వారాల కంటే ముందు పుట్టిన పిల్లల్ని నెలలో నిండని పిల్లలు అంటామండి. సహజంగా మనం వింటూ ఉంటాము, మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు 9 నెలల 10 రోజులు, 9 నెలల 7 రోజులు అని చెప్పేసి.
ఆ విధంగా చూసినా మనకి 37 వారాలు నిండకుండా పుట్టిన పిల్లల్ని నెలలు నిండని పిల్లలు అంటాము. వారాలు తగ్గే కొద్దీ సమస్యలు ఎక్కువ అవుతాయి. మెయిన్ మన ఇండియాలో చూస్తుంటే పోషకాహారం లోపం అనమాట. పోషకాహారం లోపం అండ్ ఎర్లీ మ్యారేజెస్ 18 ఇయర్స్ కంటే ముందే చేసేస్తూ ఉంటారు. లేదంటే 35 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళలో వెరీ రొటీన్గా చూస్తూ ఉంటాం. అదే కాకుండా మనకి బీపీ కానీ షుగర్ కానీ ఆ ప్రెగ్నెన్సీ టైంలో వస్తే వాటి వల్ల కూడా త్వరగా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. సహజంగా మనకి లెస్ దాన్ 28 వీక్స్తో పుట్టిన పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ కొంతమందికి సరిగ్గా ఉండదు, 20% మంది పిల్లలకి సరిగ్గా ఉండదు. సో ఆ ప్రాబ్లం ఉందా లేదా అనేది ఎవ్రీ 3 months, ఎవ్రీ 2 months, ఎవ్రీ 5 months అలా చెకప్ చేసుకుంటూ ఉండాలి. డిశ్చార్జ్ తర్వాత మనం ఎలా అయితే హాస్పిటల్లో వామ్ కేర్ ప్రొవైడ్ చేస్తామో అలా ఇంట్లో కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. న్యాచురల్ వామ్ కేర్ ఎలా అంటే మన తల్లి దగ్గర కేఎంసీ అంటామండి, కంగారు మదర్ కేర్. సో చెస్ట్ దగ్గర బేబీని పెట్టుకుని ఉంచుకుంటే కూడా అది న్యాచురల్ వామ్ కేర్ అన్నమాట. ఆ విధంగా మనం బేబీకి వామ్ కేర్ ప్రొవైడ్ చేయొచ్చు. వాటితో పాటు వీటిని రెగ్యులర్గా పీడియాట్రిషియన్తో సంప్రదిస్తూ ఉండాలి. ఎవ్రీ మంత్ మనం బేబీ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, న్యూరలాజికల్గా ఎలా బెటర్గా ఉంది, ఐ సైట్ ఎట్లా ఉంది అనేది మనం అట్లీస్ట్ 1 year వరకు రెగ్యులర్ ఫాలోఅప్ పీడియాట్రిషియన్స్తో ఉండాలి. స్ట్రోక్ అంటే మనలో చాలా మంది వెంటనే గుండెపోటు అనుకుంటారు. నిజానికి స్ట్రోక్ అంటే పక్షవాతమని అర్థం. మెదడుకు సరిగ్గా రక్తం అందనప్పుడు లేదా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడినప్పుడు, మెదడులో రక్తస్రావం జరిగినప్పుడు ఇలాంటి సందర్భాల్లో పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పక్షవాతం అనేది ఉన్నట్టుండి ఊడిపడదు. దాని తాలూకు అనుమానిత సంకేతాలు మనకు చాలా ముందు నుంచి కనిపిస్తూ ఉంటాయి. పక్షవాతం అనుమానిత లక్షణాలు ఎలా ఉంటాయో, పక్షవాతాన్ని ఎలా అనుమానించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన మెదడులో ఒక్కో ప్రాంతం శరీరంలోని ఒక్కో భాగాన్ని నియంత్రిస్తుంటుంది. మెదడులోని ఈ ప్రత్యేక ప్రాంతాలను మనం ట్రాన్స్ఫార్మర్లుగా చెప్పుకోవచ్చు. మన మెదడులో ఏ ప్రాంతానికైనా రక్త సరఫరాలో అంతరాయం కలిగితే ఆ ప్రాంతానికి అనుసంధానంగా ఉండే శరీర భాగమంతా చచ్చుబడిపోతుంది. మెదడుకు రక్త సరఫరాలో కలిగే ఈ అంతరాయమే బ్రెయిన్ అటాక్ లేదా పక్షవాతం. మెదడులో కీలకమైన సెరిబ్రం, సెరిబెల్లం, స్టెమ్ ఈ 3 ప్రాంతాలలో ఎక్కడ రక్త సరఫరాలో అంతరాయం కలిగిందనే దానిపైనే పక్షవాతం ఎక్కడ వస్తుందనేది, ఏ స్థాయిలో వస్తుందనేది నిర్ధారణ అవుతుంది. పక్షవాతం అనేది ప్రధానంగా మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్లే వస్తుంటుంది. అరుదుగా మెదడులో రక్తస్రావం వల్ల కూడా వస్తుంటుంది. పక్షవాతం వచ్చినప్పుడు తీవ్రమైన తలనొప్పి వస్తుంది. తల తిరుగుతున్న భావనతో పాటు మనిషి అపస్మారకంలోనికి వెళ్ళిపోతారు. ముఖ కవళికల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శ్వాస కష్టంగానూ గురకతోనూ కనిపించవచ్చు. నాడీ వేగం తగ్గుతుంది. కనుపాపలు వెలుతురుకు వేగంగా స్పందించలేవు. శరీరంలో ఏ వైపునైతే పక్షవాతం వచ్చిందో ఆ వైపు తల, మెడ, కళ్ళు కొంచెంగా తిరిగిపోతాయి. పక్షవాత ప్రభావానికి లోనైన శరీర భాగాలు బలహీనంగానూ శక్తి లేనట్లుగానూ కనిపిస్తాయి. మూత్రాన్ని ఆపుకునే శక్తిని కూడా కోల్పోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో ఎంత త్వరితంగా చికిత్స తీసుకున్నామన్న దాన్ని బట్టి పక్షవాతం తీవ్రత ఆధారపడి ఉంటుంది. పక్షవాతం వచ్చినప్పుడు వేగంగా స్పందించి మొదటి 3 గంటల్లో చికిత్స తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. పక్షవాతం సంకేతాలను మనం ఎంత త్వరగా గుర్తించి ఎంత వేగంగా చికిత్స తీసుకున్నామన్న దానిమీదే ప్రాణగండం నుంచి బయటపడ్డంతో పాటు పక్షవాతం తాలూకు ప్రభావాన్ని ఎంత మేరకు తగ్గించుకోగలం అనే విషయం కూడా ఆధారపడుతుంది. రక్తపోటు పెరగటం, చూపు మందగించటం, మాట తడబడటం, శరీరం తూలిపోవటం ఇవన్నీ పక్షవాతం తాలూకు అనుమానిత సంకేతాలే. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం పొందాలి. ఆందోళన లేని ఆధునిక జీవితాన్ని ఇవాళ మనం ఊహించుకోలేం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నిత్యం ఎంతో కొంత ఆందోళన అన్నది మనం అనుభవిస్తూనే ఉంటాం. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు ఈ వ్యవహారాలన్నిటిలోనూ మనం ఆందోళన చెందుతూ ఉంటాం. అయితే ఈ ఆందోళన అన్నది పరిమితంగా ఉంటే మంచిదే, కానీ శృతి మించితే మాత్రం మన ఆరోగ్యం చిక్కుల్లో పడుతుందని చెబుతారు నిపుణులు. ఆందోళనను తెచ్చిపెట్టే కారణాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆందోళన ఎందుకు సమస్యగా మారుతోంది?
మానవులందరికీ కూడా ఉండేటటువంటి లక్షణం ఏంటంటే ఏదైనా అనుకోనటువంటి అంశం ఎదురైనప్పుడు దాని గురించి భయాందోళనకు గురవటం, లేదా ఆ అంశం వెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ పునరావృతం అవుతుందేమో అనేటటువంటి ఉద్దేశంతో దాని గురించి ఆందోళన చెందుతూ భయపడుతూ ఉండటం, ఇది సహజం. కానీ ఈ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్ అని అంటూ ఉంటాం, గ్యాడ్ అని అంటూ ఉంటాం, ఇది ఎక్కువైంది ఈ మధ్యకాలంలో. ఈ గ్యాడ్ అంటే జనరలైజ్డ్ యాంగ్జైటీ, అంటే ఈ అంశం ఆ అంశం లేదు, జరగబోయేది అవనియండి, జరుగుతుందో అవనియండి, రానున్న రోజుల్లో జరగనటువంటి అంశం అవనియండి, ఏదన్నా అవనియండి, దాని గురించి విపరీతంగా ఆలోచించడం. అది ఉదయం లెగిసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు, వంట అవనియండి, బస్సు ఎక్కటం అవనియండి, స్కూటర్ నడపటం అవనియండి, కారు నడపటం అవనియండి, పిల్లల విద్యాభ్యాసం అవనియండి, ఆఫీస్లోకి వెళ్ళటం అవనియండి, సాయంత్రం తిరిగి రావటం అవనియండి, లేదంటే ఇక్కడ ఉంటూ అక్కడ తల్లిదండ్రుల గురించి ఆలోచించడం అవనియండి, ప్రతి అంశంలో కూడా ఎప్పుడు కూడా ఒక మైండ్ ఒక నెగిటివ్ థాట్ ప్రాసెస్లో ఫిక్స్ అయిపోతుందంట. ఏదో ఒక వ్యాపకం ఉండాలి. అక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే ఏ ఒక్క మేజర్ ఇష్యూ మీద ఆ వ్యక్తి ఆలోచించడం అన్నది జరగదు. అన్ని ఇష్యూస్ కూడా ఒకదాని వెంట ఆలోచిస్తూ ఉంటారు. సో దీన్ని ఏమంటామంటే నెగిటివ్ థాట్స్ అంటాం. నెగిటివ్ థాట్స్ ప్రాసెసింగ్ అంటాం. చాలామంది ఏమంటారంటే ఈజీగా నెగిటివ్ థాట్స్ తీసేసి పాజిటివ్ థాట్స్ పెట్టుకోయ్యా అంటూ ఉంటారు. వీళ్ళు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. నెగిటివ్ థాట్స్ తీసేసి పాజిటివ్ థాట్స్ పెట్టడం అంటే అదేదో ఒక వస్తువుని పక్కన పెట్టి ఇంకో వస్తువుని పెట్టినంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ బ్రెయిన్ అనేటటువంటిది నెగిటివ్ థాట్స్ని కానీ పాజిటివ్ థాట్స్ని కానీ రెండింటిలో ఏదో ఒకటే వన్ టైం ప్రాసెస్ చేస్తుంది. రెండు ఒకసారి ప్రాసెస్ చేయడం చాలా కష్టం. బాడీలో ఫ్లో అయ్యేటటువంటి బ్లడ్ ఎంత న్యాచురల్గా ఫ్లో అవుతూ ఉంటాయో వీళ్ళు కూడా అలా నెగిటివ్గా థింక్ చేయడం అనేటటువంటిది ఒక పరిపాటి కింద, ఒక అలవాటు కింద మారిపోతూ ఉంటాయి. ఆందోళనకు కారణాలేంటి? ఈ నెగిటివ్ థాట్స్ అనేటటువంటిది బ్రెయిన్లో ఉత్పత్తి అవుతాయి. ఏంటి ఆ బ్రెయిన్లో ఉత్పత్తి అయ్యేటటువంటి ఆ 5-హైడ్రాక్సిట్రిప్టమిన్, ఆ డోపమినర్జిక్ సిస్టమ్, ఆ ఎడ్రినర్జిక్ సిస్టమ్, ఈ మూడే న్యూరోకెమికల్స్. ఈ మూడు న్యూరోకెమికల్స్కి సంబంధించినటువంటి విధి విధానాల్లో ఒక మార్పు రావటం వల్ల, జన్యుపరంగా ఒక కొద్ది సున్నితమైనటువంటి మనస్తత్వం ఉండటం వల్ల తల్లికి కానీ తండ్రికి కానీ ఉంటే కనుక అది 30-40% పిల్లలకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? సెన్సిటివిటీ. వాళ్ళ ఇమోషనాలిటీ, అతి జాగ్రత్త, అతి భయము, లేదంటే పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేటటువంటి, అతిగా జాగ్రత్తగా చూసుకునేటటువంటి విధానాలు, బయటకు ఎక్స్పోజ్ అవ్వనటువంటి విధానాలు, ప్రతి అంశంలో అదిగో ఇదిగో ఇది జాగ్రత్త అది జాగ్రత్త అటువంటి వాతావరణంలో ఆటోమేటిక్గా పిల్లలకు కూడా ఆ సెన్సిటివిటీ అనేటటువంటిది ప్రతిదీ ఆచితూచి అడిగేయాలి, ముందు కీడెంచి మేలంచాలి, మనం ఏదన్నా 1కి 10 సార్లు ఆలోచించాలి అనేటటువంటి విపరీతమైనటువంటి ధోరణిలో యాంగ్జైటీ డిసార్డర్ అనేది వస్తుంది. ఆందోళన లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది కాపాడుతుంది, బాధపడుతుంది, రెండూ ఉంటాయి. కాపాడటం ఎలాగంటే కనుక వాళ్ళు ఈ స్థానంలో ఉండటానికి, ఈ పొజిషన్లో ఉండటానికి ఆ భయం అనేటటువంటిది ముందుగానే చర్యలు తీసుకుని ఒక ప్లానింగ్, ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో వెళ్ళటానికి అది ఇప్పటి వరకు ఉపయోగపడింది. కానీ ఎప్పుడైతే ఈ ఆర్గనైజేషనల్ ఎబిలిటీసు, ఈ సిస్టమేటిక్ విధానం ఏదైతే ఉందో అది విపరీత ధోరణి దాల్చి ప్రతిదానికి భయపడి ప్రతిదానికి ఎక్కువ ప్లానింగ్ చేసుకుని ఆలోచించేటటువంటిది మొదలవుతుందో అప్పుడు జనరలైజ్డ్ యాంగ్జైటీ అన్నది మొదలవుతుంది. అక్కడికి వెళ్ళాలి, 1 గంట ముందు వెళ్ళాలి, ఒక అరగంట ముందు వెళ్తే సరిపోతుంది, కానీ గంట ముందు ఉంటాం. ప్రతిసారి మనం వెళ్ళినప్పుడల్లా బస్సు దొరుకుతుంది, కానీ ఈరోజు బస్సు మిస్ అవుతుందేమో అనే ఆలోచన. ఇప్పుడు వరకు మనం అన్ని ఎగ్జామ్స్ రాసాం, అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యాం, కానీ ఈసారి ఎగ్జామ్ ఫెయిల్ అవుతామేమో అనేటట్టు భయం, లేదంటే చదివింది మర్చిపోతామేమో అని భయం. ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాం, అన్ని ఇంటర్వ్యూలు బాగా చేసాం, కానీ ఈ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతామేమో భయం. వాళ్ళకి ఎవరికో ఏదో ఆరోగ్యం పాడైంది, మన వాళ్ళకి పాడైపోద్దేమో అనేటటువంటి భయం. ఇలాగా ప్రతి దాని వెనకతలో ఒక భయం 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 భయం. ఏమవుతుందండి అంటే దీనివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పాడైపోతుంది. అంటే మన జీవన విధాన శైలి ఏదైతే ఉందో అన్నీ ఉన్నా కూడా సంతోషంగా బతికేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మనసు కోఆపరేట్ చేయట్లేదు బాడీకి. ఆ ఆలోచనలు అనేటటువంటి సుడిగుండంలో ఇరుక్కుపోవటం వల్ల మెట్టు ఎక్కి ఎక్కడ కూడా పాజిటివ్ థాట్కి ఒక అలవెన్స్ ఇవ్వకుండా ఆ నెగిటివ్ ప్రాసెస్లోనే కొట్టిపోతూ ఉంటారు. ఆందోళనను ఎలా అధిగమించాలి? జనరలైజ్డ్ యాంగ్జైటీ అనేటటువంటిది ఒక చాలా ఫాస్ట్గా పరిగెట్టేటటువంటి ఒక వైరల్ ఇన్ఫెక్షన్ లాంటిది అనమాట. మనకి తెలియకుండానే అది మన మీద పట్టు సాధిస్తూ ఉంటుంది. అంటే నెగిటివ్ థింకింగ్ అనేటటువంటిది ఒక వైరస్ లాంటిది, ఒక ఇన్ఫెక్షన్ లాంటిది, చాలా పట్టు సాధిస్తుంది. సో కావాల్సింది ఏంటంటే ఆ ఇనీషియల్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ నెగిటివ్ థాట్ ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టామో మనం ఆ నెగిటివ్ థాట్ని మనం పట్టుకుని ఒక థాట్ డైరీ అనేటటువంటిది రాసుకోవటం మొదలుపెట్టి ఆ ఆలోచన వెనకాతలో ఉండేటటువంటి వెయిటేజ్ ఏంటి, బ్యాలెన్స్ ఏంటి, ఆ ఆలోచన ఎంత రియల్, ఎంత ఇమాజినరీ అనేటటువంటిది అసెస్ చేయటం అనేది ఇంపార్టెంట్. ఆ ఆలోచనలో లేనివైపు కొట్టుకుపోకూడదు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ థాట్ అనాలిసిస్ అంటూ ఉంటారు. ఆలోచనని విశ్లేషించాలంటే నాకు ఏదన్నా ఒక తింటే నాకు రుచి తెలుస్తుంది, వింటే మ్యూజిక్ చెవులు ఉన్నాయి కాబట్టి, కానీ ఆలోచనలు మనకు కనిపించవు. వీ కాంట్ ఫీల్ థాట్స్.
సో ఏం చేయాలి, మనం రాసుకుని దాన్ని చూసుకోవాలి, దాని పరిణామాలు ఏంటి అన్నది అర్థం చేసుకోవాలి. ఆ ఆలోచనల వల్ల మీకు ఎంత నష్టం జరుగుతుంది అనేటటువంటి విశ్లేషణ చేసుకోవాలి, ఆ ఆలోచనలతో నలుగురు మాట్లాడుకోవాలి. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ డైవర్షన్ టెక్నిక్స్. హాబీస్ అండ్ ఇంట్రెస్ట్, రిలాక్సేషన్ యాక్టివిటీస్, యోగా, మెడిటేషన్, ఫిజికల్ యాక్టివిటీ చాలా మంచి ప్రక్రియ. టైంకి తినండి, టైం పడుకోండి, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. మిమ్మల్ని మీరు విశ్లేషించుకోవటం, మీ ఆలోచనల గురించి పాజిటివ్ పీపుల్తో మాట్లాడటం, మీ జీవన విధాన శైలి మలుచుకోవటం. ఎందుకు ఇవన్నీ ఇంపార్టెంట్ అంటున్నానంటే కేవలం జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్ అనేటటువంటిది కేవలం ఒక మానసిక సమస్య కాదు. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక అది ఒక శారీరకపరమైనటువంటి సమస్య కింద కూడా మారిపోతుంది. బీపీ పెరుగుతుంది. ఎప్పుడో రావాల్సినటువంటి బీపీ 20 సంవత్సరాల ముందు వస్తుంది. ఎప్పుడో రావాల్సినటువంటి షుగర్ 20 సంవత్సరాల ముందు వస్తుంది. అనవసరంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది, రక్త కణాలు దెబ్బతింటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మనసుకి బాడీ మీద మంచి ఎంత చూపెడుతుందో అంత చెడు కూడా చూపెట్టేటటువంటి ఇది ఉంది అనేటటువంటిది మన సైన్స్ పరంగా తెలిసినటువంటి ఒక నిజం. ఆందోళనకు వైద్యపరమైన చికిత్స ఎలా ఉంటుంది? కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ అనేటటువంటి ఒక కౌన్సిలింగ్ టెక్నిక్ ఉంది, అది అద్భుతంగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఏంటంటే కొన్ని చిన్న చాలా ఈజీ మెడిసిన్స్ ఉంటాయి. అవేమీ బాడీ మీద విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవేవో నిద్ర ట్యాబ్లెట్లు అలాంటివి ఏమీ కాదు. ఆ యాంగ్జైటీని క్రియేట్ చేసేటటువంటి ఆ కెమికల్ని కంట్రోల్ చేసే యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్ అంటూ ఉంటాం. అవి తాత్కాలికంగా వాడి మీరు బయటపడిన తర్వాత స్లోగా వీనౌట్ చేసి ఆపేస్తాం. శృతి మించిన ఆందోళన మన ఆరోగ్యానికి ఎప్పుడైనా ప్రమాదమే. ఆందోళనతో సతమతం అవుతున్నప్పుడు యోగా, ధ్యానం, ప్రాణాయామాల్ని ఆచరించడం మంచిది. అవసరమైతే మానసిక వైద్య నిపుణులను సంప్రదించడం మేలు. ఒక చిన్న చిట్కా మీకోసం. అజీర్తి, వాంతులతో బాధపడుతున్నప్పుడు 4 జామ ఆకుల్ని తీసుకొని నీటిలో వేసి మరిగించండి. ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిని కొంచెం కొంచెంగా తాగుతూ ఉండండి. అజీర్తి, వాంతుల బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.